నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కామాఖ్య అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది అక్కడే కాకుండా కొన్ని ప్లేసెస్‌లో ఇక్కడ కూడా రజస్వల జరుగుతుంది. సేమ్ అలాంటి కుంకుమే మేము మీకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? నమ్మొచ్చంటారా? అమ్మ. చాలా ముఖ్యమైన విషయం మీరు అడిగారమ్మా. హ్మ్. దీని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుని హ్మ్. అవేర్‌నెస్ తేవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే జనాలు చాలామంది మోసపోతున్నారు ఆ విధంగా. హ్మ్. ముఖ్యంగా మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో హ్మ్. ఈ విధంగా మీరు అడిగినట్టుగా చాలామంది హ్మ్. ఇక్కడ కూడా రజస్వాలు అవుతున్నారు. హ్మ్. ఇదే విధంగా అంబుబాచి హ్మ్. అంబుబాచి అనేది అక్కడ జరిగే మేళ. అవును. మేళ అంటే ఆ తంతుని ఆ 3 రోజులు జరిగే అక్కడ అమ్మవారి రజస్వాలు జరిగే హ్మ్. విధానం ఏదైతే ఉందో ఆ రజస్వాలు జరిగే విధానాన్ని అక్కడ అంబుబాచి మేళాగా పిలుస్తారు. హ్మ్. అంబుబాచి అంటే ఫస్ట్ మనం విషయం తెలుసుకోవాలి. హ్మ్. ఉం? అసలు అమ్మ ఏంటి అనేది. ఏంటి అనేది తెలుసుకోవాలి. హ్మ్. అమ్మ తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాలుగా ఎవరి విధానంలో వాళ్ళు ఒక అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ కుంకుమ జల్లి హ్మ్. అసలు మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక తప్పు ఉంది. ఏంటంటే హ్మ్. కుంకుమ హ్మ్. అక్కడ ఇచ్చినట్టుగానే ఇక్కడ కుంకుమ. ఆ! అసలు అక్కడ కుంకుమ అనేది లేదు. ఓహో! ఓకే. ఇప్పుడు ఒక కుంకుమ ఒక రంగు వేస్తే అది వేరు హ్మ్. తల్లి. హ్మ్. అది వాటర్ నిరంతరంగా ఆ తల్లి యోని నుంచి హ్మ్. ద్రవాలు అలా వస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ గూడా ఆవిర్భవించింది. ఇక్కడ ఉమ్. గూడా అమ్మవారు అసలు వెలిసారు. జరిగేది అక్కడ జరిగే తీరు ఆ! ఆ తల్లి యోని స్వరూపం నుంచి ద్రవాలు ఊరుతూనే ఉంటాయి తల్లి. హుహు. ఈ 3 రోజులు మాత్రమే ఎర్రని హ్మ్. ద్రవం ఏదైతే ఉంటుందో ఆ యోని నుంచి రావటం జరుగుతుంది. ఓకే. ఇది అక్కడ జరిగే తీరు. హ్మ్. ఇది వాస్తవం. సైంటిఫిక్గా కూడా చాలామంది చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. హ్మ్. అది అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. హ్మ్. దీన్ని మనం యూట్యూబుల్లోనూ వీటిల్లో చెక్ చేసుకున్నా గూగుల్లో చెక్ చేసుకున్నా అన్నిటిలో కూడా అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అనేది. హ్మ్. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏదో కుంకుమ వేస్తున్నారని ఆ కుంకుమే ఇక్కడ మేము ఇస్తున్నాం. అవును. అవును. ఇక్కడ కుంకుమ అనేది అసలు లేనే లేదు తల్లి అక్కడ. హుహు. అర్థమైందా? ఓకే. అక్కడ ప్యూర్గా ఆ తల్లి యొక్క రజస్వాలయ్యే శక్తిని ఉత్పన్నం అయ్యే శక్తిని ఆ క్లాత్ని పరుస్తారు. హ్మ్. ఆ క్లాత్నే అందరికీ ప్రసాదంగా ఇస్తారు. కానీ ఇక్కడ కొంతమంది చేస్తున్న చెడు ప్రచారం వల్ల హ్మ్. ఆ తల్లి యొక్క శక్తిని అవమానిస్తున్నారు. అవునండి. అది ఇది ఒక తల్లిని అవమానించినట్టేగా. హ్మ్. ఒక తల్లి గర్భాన్ని అవమానించిన అంతటి పాపాన్ని చుట్టుకుంటున్నారు ఈ వ్యక్తులు. హ్మ్. అది తప్పమ్మా. హ్మ్. అది వాళ్ళు తెలుసుకుని ఇప్పటికైనా దాన్ని ఆపి ఏది ఎక్కడ ఎలా జరగాలో సృష్టి కార్యం ఎలా జరగాలో అలాగే ప్రాక్టికల్గా జరగాలి. కానీ దానికి విరుద్ధంగా జరగకూడదు. ఆ విరుద్ధంగా ఇక్కడ చేస్తున్నారు. హ్మ్. దాన్ని ఇమ్మీడియట్గా ఆపితే మంచిది. లేదంటే ఆ పర్యావసనాన్ని అనుభవించకుండా పోరు. అంతే అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పూర్తిగా వ్యవహారం ఏంటి అనేది. హ్మ్. కేవలం అమ్మా స్వార్థం కోసం వాళ్ళు చెడు స్వార్థం కోసం ప్రచారాలు ఆ విధంగా చేస్తున్నారు. ప్రచారం చేసుకుని ఆ కుంకుమలు ఆ ప్రసాదాలు అమ్ముకోవడాలు రొటీన్గా హిందూ ధర్మంలో ఉండి చేయడం అనేది అదొక మంచి పరిణామం కాదు. హ్మ్. హిందూ ధర్మానికి ఒక చెడ్డ పేరు. చెడ్డ పేరు వచ్చేస్తుంది. హ్మ్. అది వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని అలా చేయాలనుకుంటే వేరే విధానం చాలా ఉన్నాయి, చాలా చేసుకోవచ్చు. హ్మ్. కానీ ఇలా అమ్మవారిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడం అనేది హ్మ్. క్రూరమైన నేరం కింద పరిగణించాలమ్మ దాన్ని. హ్మ్. అంతే అండి. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు.